ప్రకటన గ్రంథ ధ్యానములో ప్రవచన వాక్యములు వాటిని చదువువారు వినువారు సంగతులను గైకొనువారు ధన్యులు ప్రభురాకడకు సిద్ధపరచే ధ్యానములు దీవెనలు. ప్రకటన గ్రంథ ధ్యానములు ప్రవచన వాక్యములు వాటిని చదువువారు వినువారు సంగతులను గైకొనువారు ధన్యులు ప్రభురాకడకు సిద్ధపరచే ధ్యానములు దీవెనలు. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకము చేసుకొనుము. మారు మనస్సు పొందుము, మొదటి క్రియలు చేయుము. ప్రకటన గ్రంథ ధ్యానములు ప్రవచన వాక్యములు వాటిని చదువువారు వినువారు సంగతులను గైకొనువారు ధన్యులు ప్రభురాకడకు సిద్ధపరచే ధ్యానములు దీవెనలు. యేసుప్రభు నామములో అందరికీ వందనములు. దేవుని వాక్యంలో నుంచి ఈరోజు మనం బైబిల్ స్టడీ షార్ట్స్ అనేటువంటి శీర్షికలో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం చదువుకుని ధ్యానం చేద్దాం. నీవు ఏ స్థితిలో నుండి పడితువో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లా చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసి. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మీ కొరకు ఈ లోకంలో నమ్మకమైనటువంటి బిడ్డలుగా మా విశ్వాసానికి, స్థిరత్వానికి, ఆత్మీయత బలపరచబడడానికి మీకు మహిమకరంగా ఉన్నట్లుగా చిన్న ధ్యానాలు మా కొరకు దీవించమని, మీకు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సోదరి సోదరా, నీవు ఏ స్థితిలో నుండి పడితువో అది జ్ఞాపకము చేసుకున్నామంటే మనము పడిపోయిన స్థితిలో నుంచి తిరిగి నిలవబడాలంటే, తిరిగి ఆ దేవుని పరిశుద్ధతలో కొనసాగాలి అనంటే మొట్టమొదట చేయాల్సింది ఏంటంటే జ్ఞాపకం చేసుకుంటాం. బైబిల్లోనే ఒక ఉదాహరణ చూస్తే, తప్పిపోయిన కుమారుడు పందులు తినే పొట్టు తినడానికి కూడా నోచుకోలేని స్థితిలో ఏం జ్ఞాపకం చేసుకున్నాడంటే, తను పడిపోయినటువంటి స్థితికి కాకుండా తను తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు ఎలాంటి స్థితి కలిగి ఉండేవాడో అది జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రి ఇంటిలో ఎంతో మంది కూలోళ్ళు కడుపు నిండా అన్నం తింటున్నారు అనేది జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంట్లో ఉన్నటువంటి దినాల్లో ఎలాంటి సంతోషంతో, సమృద్ధితో, కొరత లేని స్థితిలో ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకున్నప్పుడు
అతను దూరము వెళ్ళిపోయి దుర్వ్యాపారం వలన సమస్త ఆస్తిని పాడు చేసి నిరాశలో నిస్పృహలో చింపిరి గుడ్డలతోటి దుర్వాసనతోటి పాపంతోటి ఉన్నటువంటి ఆ స్థితిని విడిచిపెట్టేదానికి అవకాశం దొరుకుతుంది. తర్వాత తండ్రి ఇంటికి వచ్చినప్పుడు అంతకుముందే తండ్రి సిద్ధంగా ఉండడం వల్ల మనం ఇక్కడ తలచుకుంటే తండ్రి అయిన దేవుడు తెలుసుకునేవాడుగా ఉన్నాడు అనేది మనం చూస్తే ఆ కుమారుడు ఎలా తిరిగి పోగొట్టుకున్న ఆ పరిశుద్ధతను సంతోషాన్ని అనుభవించాడో మనము కూడా జ్ఞాపకం చేసుకునేది మొట్టమొదటి పనిగా మనం చూస్తున్నాం. ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే ఆ మొదటి క్రియలు ఏంటి? ఆ మొదటి క్రియలు యేసు ప్రభుని ఆయన రక్తాన్ని ఆశ్రయించి రక్షణ పొందిన మొదటి దినాలలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు వ్యక్తిగతంగా ఎంత సమయాన్ని గడిపేవాళ్ళం, దేవుని వాక్యము వ్యక్తిగతంగా చదువుకొని తెలుసుకోవాలనేటువంటి ఆశను ఎంతసేపు మనం దేవుని వాక్యం దగ్గర గడిపేవాళ్ళము. అన్ని డినామినేషన్స్ లో ఉన్న క్రైస్తవులను ప్రారంభ రక్షణ దినాల్లో ఎలా మనం ప్రేమించే వాళ్ళము, సంఘంలో నిస్వార్థముగా ఇతరులకు నేను నష్టపోయిన సహాయం చేయాలి అనేటువంటి మనసుతో అక్కరలో ఉన్న వాళ్ళకి ఎలాగా సహాయం చేసేవాళ్ళము, దేవుని వాక్యాన్ని వినడానికి ఎంత శ్రద్ధను చూపించేవాళ్ళము, ఎంత సమయాన్ని వెచ్చించేవాళ్ళము అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ పరిస్థితులను తిరిగి మనం చేయడానికి అవకాశం దొరుకుతుంది. తిరిగి మనము పునరుద్ధరించబడ్డానికి, పోగొట్టుకున్నటువంటి ఆ పవిత్రతను తిరిగి పొందడానికి, దేవునితో సన్నిధిని పొందడానికి అవకాశం అనేది దొరుకుతుంది. అది ఇక్కడ ప్రభు తెలియజేస్తూ ఉంటున్నాడు. మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము అంటే, మారు మనసు అంటే ఒక వ్యక్తి ఒక డైరెక్షన్ లో వెళుతూ ఆ డైరెక్షన్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో తిరిగి వెళ్ళడమే మారు మనసు. ఇంతకు ముందు ఉన్నటువంటి మానసికమైనటువంటి అభిప్రాయాలు, మన యొక్క ఆలోచనలు, దేవునికి విరోధమైనటువంటి వాటన్నిటినీ కూడా మనం విడిచిపెట్టి మొదటి క్రియల వైపున మనం తిరగాలి అనేది మనం గమనిస్తాం. ఏంటిది ఆ మొదటి క్రియలు అంటే, ప్రారంభంలో ఎలాగా సహోదర సహోదరులతోటి ఎంత చక్కటి ఒక తండ్రి బిడ్డల లాంటి మనసు కలిగి మిగతావి ఏమి మనకు మనసులోకి రాకుండా నిస్వార్థంగా ఎంత ఆనందంతో మనం గడిపేవాళ్ళము, అది మనం తిరిగి పునరుద్ధరింప చేయాల్సిన వాళ్ళంగా మనం. నేటి దినాల్లో క్రొత్త సంగతులు, క్రొత్త సేవా విధానాలు ఈ మోడర్న్ క్రైస్తవ పరిస్థితుల్లో ఎన్నో మనం చూస్తాం, అవిశ్రాంతంగా చేస్తుంటాం. కానీ మొదట బేసిక్ థింగ్స్ మనం చేయడానికి మనం వదిలిపెట్టేస్తాం. దాన్ని వదిలి ఎన్నైనా కొత్తవి మనం చేస్తాం, కానీ పాత కాలంలో ఎలాంటి ప్రేమ కలిగి ఉంటాము అనేది మనం విడిచిపెట్టేస్తాం. దేవుడు కోరుకునేది ఏంటంటే మొదటి క్రియలు చేయమని కోరుకుంటున్నాం. అది ఎన్నైనా మనం చేస్తాం, అది మాత్రం మనం చేయం. అది ఆ ఎఫెసీ సంఘంలో అపోస్తలుడైన పౌలు గారు నిలిచి దాదాపు 3 సంవత్సరాలు సేవ చేశారు. ఎంతో మంది అపోస్తలులు సేవ చేశారు, యోహాను భక్తులు కూడా సేవ చేశారు, తిమోతి నిలిచి సేవ చేశారు. అలాంటి సిద్ధాంతాన్ని కాపాడుతూ, పరిశుద్ధతను కాపాడుతూ ఎంతో ప్రపంచంలో మొట్టమొదటి చేయనటువంటి స్థితికి వెళ్ళినటువంటి సంఘం ఎఫెసీ సంఘం. మనకు వాయవ్య పశ్చిమ దిశలో టర్కీ దేశంలో పశ్చిమ భాగంలో ఆ యొక్క ఎఫెసీ పట్టణము సంఘము ఉండేది. కానీ కొంతకాలం తర్వాత వాళ్ళు తిరిగి అర్థం చేసుకుని ప్రభు యొక్క హెచ్చరికను తీసుకుని, యోహాను భక్తుల యొక్క హెచ్చరికను దేవుడిచ్చాడు అనే మనసుతోటి వాళ్ళు ఆ సిద్ధాంతపరమైన స్థితిని, దేవుని ప్రేమించే విషయం, సంఘంలో ప్రతి ఒక్కరిని ప్రేమించే విషయం, పవిత్రతను కాపాడుకునే విషయం బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. కానీ తర్వాత నికోలస్ అనేటువంటి ఒక వ్యక్తి వచ్చినందువల్ల ఆ నికులాయతుల యొక్క బోధ అనంటే అక్కడ ఉన్నటువంటి అర్తిమీదేవి విగ్రహం సంబంధించినటువంటి వాటికి అర్పించినటువంటి తినవచ్చు,
అక్కడ అనైతికమైనటువంటి లైంగిక కార్యకలాపాలు చేస్తూ ఆ శోధనలకు తట్టుకోలేక శరీర సంబంధించిన బలహీనతలకి పడిపోయినటువంటి సంఘంలో కొంతమంది వ్యక్తులు వారు తప్పుడు విధానాలను అనుసరిస్తూ పర్వాలేదు అనే స్థితిలో వారు మనుషులను త్రోసివేసుకోలేక పోగొట్టుకోలేక అలాగా లోకంతో కలిసిపోయినటువంటి జీవితాలను జీవిస్తున్నందు వల్ల వాటిని విడిచిపెట్టలేనటువంటి పరిస్థితుల్లో ప్రభు అది కూడా నీవు విడిచిపెట్టాలి, నీవు మొదటి క్రియలు చేయాలి, అలాగే మారు మనసు పొందితేనే సరే, లేకపోతే నీ యొద్ద నుండి నేను వచ్చి నీ యొద్ద నుండి ఆ నీ దీపస్తంభాన్ని దాని చోట నుంచి తీసివేస్తానని చెప్పినటువంటి ప్రభు యొక్క మాట. కొంతకాలం తర్వాత వాళ్ళు అనుసరిస్తున్నటువంటి ఆ దేవునికి విరోధమైనటువంటి ఆ క్రియలను కొనసాగిస్తూ సంఘంలో కొనసాగిస్తున్నందు వలన పర్వాలేదులే అనేటువంటి ఆ పరిస్థితులను కొనసాగించడం వల్ల ఇప్పుడు మనం వెళ్ళి చూస్తే ఆనాడు ప్రపంచంలో ప్రఖ్యాతి పొందినటువంటి పౌలు గారు సేవ చేసినటువంటి ఆ సంఘము ఇప్పుడు లేదు. 7 వింతల్లో ఒక వింత అయినటువంటి ఆ అర్తిని దేవాలయం కూడా 180 పిల్లర్స్, ఒక్కొక్క పిల్లర్ 60 అడుగులు ఎత్తు ఉండేది కూడా శిథిలమైపోయి ఇప్పుడు ఎవరైనా వెళ్ళి చూడడానికి మాత్రమే అది పనికొచ్చేదిగా మనం చూస్తాం. ఇది మనకు ఎందుకు దేవుడు చెప్తున్నాడు అంటే 7 సంఘాలను ఉద్దేశించి రాశాడు. లోకంలో ఉన్న ప్రతి స్థానిక సంఘంలో ప్రతి విశ్వాసికి అన్వయించుకోవడానికి తగినటువంటి వర్తమానంగా మనం చూస్తున్నాం. మనము ఆత్మీయ స్థితిలో శరీర క్రియలను అనుసరిస్తూనే అలాంటి వాళ్ళని ఉండగిస్తూనే వాళ్ళు పోతే ఎట్లా అనేటువంటి మనసుతోటి తెలియనట్టుగా నటిస్తూ అలాగా వెళుతూ ఎన్నో గొప్ప గొప్ప ఆత్మీయమైనటువంటి సంస్కరణలు చేస్తున్నామని అవిశ్రాంతంగా పనిచేస్తూ మొదటి ప్రేమను విడిచిపెట్టినటువంటి మొదటి క్రియలు చేయకుండా విడిచిపెట్టి ఇంక ఎన్నో చేస్తూ ఉంటే దేవుడికి మెచ్చేటువంటి కాదు. కాబట్టి ఏదో ఒక రోజున దీపస్తంభం నేను తీసివేస్తానంటే సంఘాన్నే అక్కడ లేకుండా ఆయన చేసిన పరిస్థితి మనం చూస్తాం. అది ప్రభు రక్తంలో కొనబడినటువంటి సంఘముగా మసలుకున్న నాళ్ళు అది ఉంటుంది. ఆయన సన్నిధి ఉంటుంది. ఆయన సన్నిధే లేకపోతే అది ఇంకా దానివల్ల ప్రయోజనం లేదు కదా. మన స్థానిక సంఘాల్లో మనం ఎట్లా ఉన్నాం, కట్టడాలు దేవుడు చూడడు, మనల్ని ఆయన చూస్తాడు, మన ఆత్మీయ స్థితిని ఆయన చూస్తాడు. మనము మొదటి క్రియలు తిరిగి చేయడము అనంటే ఆ పరిశుద్ధతను కాపాడుకోవచ్చు. నిస్వార్థంగా అందరి పట్ల సహోద్భావంతో ప్రేమతోటి మనం మసలుకోవాలని తన యొక్క సేవలో ప్రాముఖ్యమైనటువంటి బేసిక్ థింగ్స్ మనం విడిచిపెట్టకూడదని ఇందులో మనము హెచ్చరిక చేయబడుతున్నాం. 6వ వచనం, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది నికోలాయితుల క్రియలు నేను ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను అని ఆయన తెలియజేస్తూ ఉంటున్నాను. అంటే ఇదే శరీర క్రియలు విగ్రహార్పితమైనటువంటివి తినవచ్చు అనేటువంటి బలహీనమైన స్థితులు మరి సంఘంలో నేను వాటిని నేను పవిత్రతను కోరుకునేవాడిని కాబట్టి మీరు కూడా అవి అనుమతించట్లేదు, చాలా సంతోషము అని అంటూ ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. అయితే కొంతకాలం తర్వాత తిరిగి వాడు అలాంటి దుస్థితికి వెళ్ళిన కారణం చేత నేటి దినాల్లో అక్కడ సంఘాన్ని మనం చూడలేకపోతుంటున్నాం. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తం. అంటే 7 సంఘాలకి ఉపయోగించిన చెవి గలవాడు ఆయన ఆత్మ చెప్పుచున్న సంగతులు వినుగాక అనే మాటలో మాట్లాడేటువంటి వారు దేవుని సేవకులు, సంఘ పెద్దలు ఎవరైనా కూడా మనం చూడాల్సింది పరిశుద్ధమైన ఆత్మ నడుపుదల ద్వారా వారు మాట్లాడుతున్నారా లేదా. అలాగే మాట్లాడుతూ ఉన్నారు అనంటే మనము వారి మాటలుగా తీసుకోకుండా దేవుని మాటగా మన అంతరంగంలో ఉన్నటువంటి చెవిని దేవునికి ఇచ్చి మనం విని విశ్వసించి ఆ ప్రకారంగా మనం కైకునే వాళ్ళంగా ఉండాలి అని మనం చూస్తూ ఉంటున్నాం. అంతేగాని ఒక వ్యక్తి హెచ్చరికను, దిద్దుబాటుగానో, గద్దింపుగానో
దేవుని వాక్యాన్ని ఉపయోగించి తన యొక్క ఆత్మావేశం, పరిశుద్ధ ఆత్మావేశంతో మాట్లాడినటువంటి ఆ మాటలు మనం తీసుకోవాల్సినటువంటి వాళ్ళంగా మనం ఉంటున్నాం. ఈ భాగంలో జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిచ్చడం అంటే ఈ రకముగా తక్షణ విజయవంతంగా మనం జీవిస్తూ ఉంటే దేవుడు జీవవృక్ష ఫలాలను తిననిస్తారు. అని అంటే పోగొట్టుకున్నటువంటి ఏదేను తోటలో ఉన్నటువంటి ఆ జీవవృక్ష ఫలాలు, ఏదేను తోట దేవుని పరదేశికి సాదృశ్యంగా మనం చూస్తాం. అంటే దేవుని మాట ద్వారా జీవించే వాళ్ళంగా మనం ఉన్నాము. కాబట్టి దేవుని యొక్క సన్నిధి లేనటువంటిది పరదేశ్ కాదు, దేవుని సన్నిధి ఉన్నటువంటిదే పరదేశ్. కాబట్టి పరలోకంలో మనం ఉండాలి అంటే, దేవుడు ఉన్నటువంటి స్థలంలో మనం ఉండాలి అంటే, ఈ భూలోకంలో తన ఇచ్చినటువంటి స్థానిక సంఘంలో ఆత్మ స్వరూపిగా ఆయన సంచారం చేస్తూ ఆయన మనకు మాటలను అందిస్తూ ఉన్నప్పుడు అవి మనము స్వీకరించే హృదయం కలిగి వాటిని మన హృదయంలో ఉంచుకొని ఆయన కొరకు పవిత్రమైన జీవితాన్ని, ఆ సిద్ధాంతాలను తప్పిపోకుండా ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ఉన్నప్పుడు మనకు పరలోకంలో ఆయన ఉన్న స్థలంలో పరదేశంలో మనకు స్థానము అనేది ఉంటుంది అని ఇక్కడ మనం చూస్తాం. ఈ రీతిగా దేవుని మాటలు మనకు దేవుని ఆత్మ ద్వారా ఆయనే ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలను తన దీనదాసుని బలపరిచి ఎంతో మంది ద్వారా మనం విన్నాం. కానీ తిరిగి ఆయన రాకడ దినాలలో ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధపరచబడేటువంటి ధ్యానములుగా మనం ధ్యానం చేస్తున్నాం కనుక వీటిని మంచి హృదయంతో ఒకవేళ తీసుకొని ఏమైనా కొరతలు ఉంటే, దిద్దుబాట్లు ఉంటే దిద్దుకొని ప్రభు రాకడ కొరకు మీతో పాటు నేను కూడా కలిసి సిద్ధపడాలని కోరికతో ఈ చిన్న వర్తమానాలు ఇస్తుంటుండగా మీరు చాలా మంది వింటున్నారు, స్వీకరిస్తూ ఉంటున్నారు, ఎంతో మంది చూస్తూ ఉంటున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు. దానివల్ల నేను ఇంకా ప్రోత్సాహపరచబడి బాధ్యత పెరిగి దేవుడిచ్చిన ఆయుష్ కాలంలో ఉన్నది ఉన్నట్లుగా ఆయన నడిపింపుతో ఆయనే బలపరిచి ఇస్తున్నటువంటి మాటల్ని మనం ఇంకా ధ్యానం చేయడానికి ప్రభు సహాయం చేస్తాడు. అందుచేత అలా ఉన్న దేవుని సన్నిధిలో మనము ఏమైనా పొరపాటు ఉంటే వాటిని సరి చేసుకొని ఆ మొదటి క్రియలు చేస్తూ మారు మనసుకు తగిన జీవితాన్ని జీవిస్తూ మనం ముందుకు సాగాలని ఆశిస్తున్నాం. అలాగా జీవించడానికి ప్రభు సహాయం చేద్దాం. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేసి, ప్రేమ తండ్రి ఇచ్చిన శ్రేష్టమైన సందేశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మీ కొరకు బలపరిచి మీ మహిమ కొరకు మమ్మల్ని జీవింపజేసుకుని నాయన మీ సన్నిధిని మేము కలిగి ఈ లోకంలో ఉండడం ద్వారా పరలోకంలో మాకు అవకాశం ఇచ్చే దేవుడుగా ఉన్నారని విని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కాబట్టి మా ఆత్మీయ స్థితిగతుల లోపాలు ఏమైనా ఉంటే మీరు ఎఫెసీ సంఘాన్ని అది చూపించి ఆ లోపాన్ని మీరు సరిదిద్దడానికి అవకాశం ఇచ్చిన దేవుడు కనుక మాకు కూడా అవకాశం ఇస్తున్నారని ఎరిగి ఏమైనా సరి చేసుకుని ఉంటే సరి చేసుకొని మేము పవిత్రతను, మీ యొక్క వాక్య సత్యములు, సిద్ధాంతములను జాగ్రత్తగా అనుసరించే వాళ్ళంగా అన్నీ చేస్తూ మొదట ఉన్నటువంటి ఆ ప్రేమను విడిచిపెట్టకుండా మిమ్మల్ని వెంబడిస్తూ మీ బిడ్డలను ప్రేమిస్తూ మీ సేవలో మొదటి క్రియలు తిరిగి చేసి కృపను మాకు అనుగ్రహించమని, ఏ ప్రార్థన అవసరాలు అక్కర్లు ఉన్న బిడ్డలను కనికరించి మీ యొక్క గుప్పు సహాయం చేయాల్సిందిగా కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.